ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు. ఆంధ్ర బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం లిమిటెడ్ టేకులపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య సేవలు పొంది మందులు తీసుకున్నారు. కాబట్టి మీ దగ్గర అవుతుంది. ఇంకుడు గుంటలు కట్టుకుంటే ఎన్ని మందికైనా సుఖంగా ఉంటారు. మేము ఇప్పుడు ఉపాధి హామీ కింద మేము కట్టిస్తే కట్టించుకుంటారా? అమ్మా కూతురే కొడుతున్నారు కదా, కూతురే కొరాలమ్మా. కొడుకు సరిపోయినందుకున్నారు. ఉన్నాం అనేది ఖచ్చితంగా నమ్మండి. నమ్మకాన్ని నిరూపించుకోవడానికి మమ్మల్ని వచ్చి కలవండి. తహసీల్దార్ గారిని కలవండి, ఎంపీడీఓ గారిని కలవండి, వివిధ అధికారులను కలవండి. మేము చేయగలిగిన పని మీకోసం చేస్తాం. చేసింది ఎంత ఉన్నా కానీ చేయాల్సింది కూడా చాలా ఉంది. అది కూడా చేస్తామని నమ్మకం గట్టిగా పెట్టండి. మీ నుంచి ఒకే ఒక విన్నపం అయ్యా, కొందరు ఉంటారు, వినండి. నేను విన్నపం చేశాను కాబట్టి కనీసం మానుకోవాల్సిన అలవాట్లు కొన్ని మానుకోండి, సాయంత్రం అలవాట్లు కొన్ని మానుకోండి. మేము ఆసుపత్రిలో చూసేది వాస్తవంగా ఆసుపత్రికి తిరిగినప్పుడు రోగాలు కొన్ని పెరుగుతున్నాయా, మన లంగ్స్కైనా, లివర్లకైనా, కిడ్నీలకైనా. ముందున్నంత గట్టిగా ఆల్రెడీ మనకి ఫుడ్ కొంచెం కలుషితం అయింది, వాతావరణం కొంచెం కలుషితం అయింది. దాంట్లో కూడా మన అలవాట్లు కూడా పాడైతే మీరు లేకపోతే మాకు బలం ఎవరయ్యా? చెప్పింది గమనించారు. మీరు వచ్చే వాళ్ళకి నేర్పించాలి కానీ, మీ మనవులకి, మీ కొడుకులకి, మీ కూతుర్లకి మీరు నేర్పించాలి కానీ, మీ అలవాట్లు వాళ్ళు చూసుకొని మేము కూడా ఇలాగే ఉండాలనే ఆలోచన అస్సలు వద్దయ్యా. అమ్మలు కూడా కొందరు వింటున్నారు, అమ్మమ్మలు కూడా కొంతమంది వింటున్నారు. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఆరోగ్యం గురించి అయితే దృష్టి పెట్టండి. ఏం తింటున్నారు, చెడు అలవాట్లు ఏమైనా వస్తున్నాయా మన స్కూల్ పిల్లలకి? గంజాయి అయితే ఏమి, సిగరెట్లు అయితే ఏమి, వేరే అలవాట్లు అయితే ఏమి? కర్ర పెట్టాలంటే కర్ర పెట్టండి, కానీ అలవాట్లు అయితే ఆపండి. ఆరోగ్యం కన్నా ముఖ్యమైన ఆస్తి మనం మన పిల్లలకి ఏమి ఇవ్వలేము. మాకన్నా బాగా మీకే తెలుసు. ఆ ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే చదువు, ఆరోగ్యం, ఈ రెండు ఇస్తే మన పిల్లలు ఎక్కడికో పోతారు. వెళ్ళాలని మా ఆలోచన, మా తపన కూడా. ఎక్కడ పుట్టినా కానీ మనం అందరూ ఒక అద్భుతమైన అభివృద్ధిని పొందాలనే మాకు తీవ్రమైన దరఖాస్తు మీ అందరి నుంచి. జాగ్రత్తగా చూసుకోండి. మరొకసారి ఇంత చక్కగా క్యాంప్ పెట్టినందుకు మీ ప్రెసిడెంట్ గారికి, పూర్తిగా సహకరించిన అధికారులందరికీ, వచ్చిన మా రైతులందరికీ ధన్యవాదం చెప్పుకుంటూ, క్యాంప్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని సహకరించే శ్రీనివాస్ గారికి, వాళ్ళ ఆసుపత్రి వైపు నుంచి వచ్చిన డాక్టర్లందరికీ, మా డాక్టర్లు అందరికీ, మా ఆశాలందరికీ, రోజు ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే మా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, నన్ను ఇంత ఘనంగా ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా